ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో చక్కని పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చేస్తున్న వాళ్ళందరూ కూడా రమేష్ శిష్య బృందం. సో రమేష్ తను జేఎన్టీలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఒక్కొక్కరు స్టైల్లో వెళ్తారు. పెయింటర్స్ గా ఎస్టాబ్లిష్ అవుతారు. నేషనల్ ఎగ్జిబిషన్స్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ లో వెళ్ళడం ఒక పద్ధతి. మరొక పద్ధతి ఏంటంటే ఎవరైతే ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఉంటారో రంగులతో తమ క్రియేటివిటీని నిరూపించుకుందాం, లైన్స్ తో డ్రాయింగ్స్ తో తమకుండే ఐడియాస్ ని దానికి విజువలైజ్ చేద్దాం అనుకున్నాను. సో వాళ్ళకి కొంచెం స్కిల్స్ నేర్పిస్తే బాగుంటుంది. ఆ లక్ష్యంతో రమేష్ పికాసో ఆర్ట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి గత 10-15 సంవత్సరాల నుంచి చాలా చక్కగా అందరికి ఓపికగా బుద్ధిగా వాటర్ కలర్స్ నుంచి మొదలు లైట్ డ్రాయింగ్ నుంచి మొదలుకొని వాటర్ కలర్స్ అలాగే పెయింటింగ్స్ వీటన్నింటి మీద కూడా మంచి గైడెన్స్ తో కూడిన ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. సో ఆ రమేష్ శిష్యులు అందరూ కూడా ఈ రోజు ఈ వేదిక మీద ఈ పెయింటింగ్స్ అన్ని ఎగ్జిబిషన్ చేయడం అనేది సంతోషంగా భావిస్తున్నారు. సో ఈసారి తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎండ్లెస్ లవ్. సో మనం లాస్ట్ ఇయర్ మదర్స్ డే సందర్భంగా ఇక్కడ ఇదే వేదిక మీద మనం ప్రదర్శన చేశాము. చాలా మంది ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది గృహిణులు ఉండడం అనేది గొప్ప విషయం. సో అంటే పెళ్లి కాగానే ఇక కెరీర్ అయిపోయింది, పిల్లలు పెంపకము, వాళ్ళను పెద్ద చేయడము. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ దే హావ్ బీన్ ఇన్ దేర్ మైండ్. But in spite of that, whenever they are having that interest to grow themselves in one or the other art field, there is also a chance to expand their wings, to make the ideas and the creativity into reality. So అలాంటి ఒక ఛాన్స్ కూడా ఉంది. లేకపోవడం అనేది లేదు. రెండే అంశాలు ప్రపంచాన్ని మానవుని నడిపిస్తున్న మొదటి నుంచి ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకు, వెరీ ప్రిమిటివ్ స్టేజెస్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనిషిని నడిపిస్తున్నాయి రెండు అంశాలు. ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి నీడ్, రెండవది ఇంట్రెస్ట్. సో అయితే నీడ్ అనేది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది, కానీ ఇంట్రెస్ట్ అనేది ఆకాశాన్ని అందుకోవడానికి కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. సో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నా, కాస్మోస్ లోకి వెళ్ళాలన్నా, లేదా ఏది సాధించాలన్నా ఇంట్రెస్టే ప్రధానం. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనసులోని ఎక్కడ లేని శక్తులన్నీ ముందుకొస్తాయి. అలాంటి ఇంట్రెస్ట్ మీలో ఉంది కనుకే పెళ్ళైనా, పిల్లలున్నా, సంసారాలున్నా, వ్యవస్థలున్నా ఆ ఇంట్రెస్ట్ మిమ్మల్ని నడిపించింది. ఇప్పుడు ఇంత అద్భుతమైన చక్కని పెయింటింగ్స్ వేయడానికి కావాల్సిన ఒక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఒక ఉద్వేగాన్ని ఇచ్చిందని నేను భావిస్తాను. ఇంట్రెస్ట్ అనేది ఒక కాన్సెప్ట్. ఆ ఇంట్రెస్ట్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ని విజువల్ రూపాన్ని ఇవ్వాలి. విజువల్ రూపాన్ని ఇవ్వాలంటే ఒక్కొక్క స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ ఎవ్రీ లైన్ స్పీక్స్ వాల్యూమ్స్ అండ్ ఎవ్రీ కలర్ స్పీక్స్ అండ్ ఎవ్రీ పోస్చర్ అండ్ ఎవ్రీ ఇమేజ్ స్పీక్స్ వాల్యూమ్స్ టుగెదర్. యు మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రమేష్. మీ ఐడియాస్ని, మీ క్రియేటివిటీని, మీ నాలెడ్జ్ని, మీరు అంటున్న పర్సెప్షన్ ఎండ్లెస్ లవ్ అనే కాన్సెప్ట్ మీద మీ పర్సెప్షన్ ని మీ స్టైల్లో ప్రజెంట్ చేశారు. సరే, ఈ ప్రజెంటేషన్ అంతా మీదే, కానీ దానికి మూలం మాత్రం, ఇన్స్పిరేషన్ మాత్రం ఆ టెక్నిక్ ఏదైతుందో, ఆ స్కిల్స్ ఏదైతుందో అవన్నీ చెప్పింది మాత్రం రమేష్. సో అందుకని ఇలాంటి ఒక అద్భుతానికి కారణం గురువు. ఆ గురువుని మీ అందరి చప్పట్ల మధ్య మనం సత్కరించాలి.